హలో అండి, వెంకీ విద్యా కుకింగ్ ఛానల్లో ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పప్పు, సాంబారు, రసంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇది చేసే విధానం చూద్దాం. ముందు ఒక కడాయి పెట్టి 2 గంటలు నూనె వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. అన్నీ ఒకసారి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. అంతా బాగా వేసి కలిసేలా కలపాలి. ఒక 5 నిమిషాలు బాగా కలపాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ముక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దాంట్లో పొడి తయారు చేసుకోవాలి. ముందు కొన్ని పప్పులు, కొంచెం కొబ్బరి, ఒక స్పూన్ కారం, ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేయాలి. కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది వేగిందో లేదో ఒకసారి బాగా చూసి అంతా తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు వేగిందని నూనె కూడా సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఇప్పుడు మనం పొడి చేసుకున్న పొడి వేసుకోవాలి. కొబ్బరి, పప్పుల పొడి వేసి 1 నిమిషం బాగా తిప్పాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, ఎంతో బాగుండే ఈ బీట్రూట్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఐరన్ తక్కువ ఉన్నా కానీ ఇలా తింటే బాగా ఐరన్ కూడా పెరుగుతుంది.